హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫైనైట్ విజ్డమ్ తెలుగు. రీసెంట్గా సిరియాలోని ఒక ఇస్లామిక్ గ్రూప్ చైనాని ఎట్టి పరిస్థితుల్లో రెండు ముక్కలుగా డివైడ్ చేస్తాము అని వార్నింగ్ ఇచ్చింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, రీసెంట్గా సిరియా దేశం ముక్కలుగా విడిపోయింది. సిరియాకి ప్రెసిడెంట్గా బషర్ అల్ అసద్ ఉండేవారు. అయితే రీసెంట్గా ఆ దేశంలో కొన్ని ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపులు ఇతని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఆ దేశం మొత్తాన్ని ఆక్యుపై చేశాయి. దాంతో ఇతను ప్రాణభయంతో రష్యాకు పారిపోయాడు. ఆల్మోస్ట్ బంగ్లాదేశ్లో జరిగినట్టే జరిగింది. కాకపోతే బంగ్లాదేశ్లో ప్రజలు, స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసినట్టుగా చూపించారు. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపులే ఆ దేశ ప్రభుత్వాన్ని కూలగొట్టేశాయి. అయితే ఇప్పుడు ఈ సిరియాలో ఉన్న ఒక ముస్లిం ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ చెప్పేది ఏంటంటే, సిరియా ప్రభుత్వాన్ని మేము ఎలాగైతే పడగొట్టామో అలాగే చైనాలో కూడా చేసి ఆ దేశాన్ని రెండు ముక్కలుగా చేస్తాం. ఒకటి ఆ దేశంలో ఉన్న ఉయ్యుగురు ముస్లింలకి, రెండవది నేటివ్ చైనీస్కి. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడొచ్చు, ఉయ్యుగురు ముస్లింలు సిరియాని అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత మా నెక్స్ట్ టార్గెట్ చైనానే అని చెప్తున్నారు. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ మీడియా ఛానల్స్ అన్నీ కవర్ చేస్తున్నాయి. కొన్ని మన ఇండియన్ న్యూస్ పేపర్స్ కూడా దీనిపైన ఆర్టికల్స్ని పబ్లిష్ చేశాయి. కానీ ఇలాంటి విషయాలు మీకు టీవీలో కనిపించవు. ఎందుకంటే మన టీవీ ఛానల్స్కి మాస్ మసాలా కావాలి. సెలబ్రిటీ కుటుంబాల్లో ఎటువంటి గొడవలు జరుగుతున్నాయి, ఆ హీరోకి ఏమైంది, ఈ హీరోయిన్ ఎఫ్ఐఆర్ ఎక్కడి దాకా వచ్చింది, ఇలాంటి విషయాలపైన మన న్యూస్ ఛానల్స్ కవర్ చేస్తున్నాయి. కానీ వరల్డ్ వైడ్గా జరుగుతున్న అసలైన న్యూస్ని చాలా మటుకు ఎస్పెషల్లీ మన తెలుగు మీడియా ఛానల్స్ కవర్ చేయట్లేదు. చలో అది వేరే టాపిక్, ఎప్పుడైనా మాట్లాడదాం. అయితే నిజంగానే చైనా రాబోయే రోజుల్లో ముక్కలు కాబోతుందా? సిరియాలో ఉన్న ఈ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ చైనాను ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? వీళ్ళపైన చైనా ఏ విధంగా రియాక్ట్ అయ్యింది? ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ నౌ. సిరియాలో ఉన్న ఉయ్యుగురు ముస్లింలు చైనాను ముక్కలు చేస్తామనే వార్నింగ్ ఇచ్చారు. ఈ న్యూస్ వినగానే ఆల్రెడీ జియో పాలిటిక్స్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు. ఉయ్యుగురు ముస్లిమ్స్ అంటే చైనాలో ఉండే ముస్లిం గ్రూప్. వరల్డ్ మ్యాప్లో చైనా ఉన్నది ఇక్కడ, సిరియా ఉన్నది ఇక్కడ. ఈ రెండింటి మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉంది. అలాంటిది చైనాలో ఉండే ఈ ఉయ్యుగురు ముస్లింలు సిరియాకు ఎలా వెళ్ళారు, వాళ్ళు అక్కడ అసలు ఎందుకు ఉన్నారు అని. ఈ ఉయ్యుగురు ముస్లింలు చైనాలోని ఇదిగో ఈ పార్ట్లో ఉంటారు. అయితే చైనా గవర్నమెంట్ ఈ ముస్లింలను దారుణంగా టార్చర్ చేసింది. వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది. చైనా ప్రభుత్వం రూల్స్ పాటించిన వాళ్ళని అంతం చేసింది. ఇలా వేల లక్షల మంది ఉయ్యుగురు ముస్లింలను చైనా గవర్నమెంట్ పొట్టన పెట్టుకుంది. అందుకే ఈ ప్రాంతంలో ఉండే చాలామంది ముస్లింలు అక్కడి నుంచి మిడిల్ ఈస్ట్ ప్రాంతాలకు పారిపోయారు. ఎస్పెషల్లీ సిరియా, ఇరాన్, ఇరాక్ ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు. నేను మీకు ఇందాక చెప్పాను, రీసెంట్గా సిరియాలో ఉన్న గవర్నమెంట్ని అక్కడ ఉండే కొన్ని ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపులు పడగొట్టేశాయి. ఆ దేశ ప్రెసిడెంట్ ప్రాణభయంతో రష్యాకు పారిపోయాడు. ఇప్పుడు ఆ దేశం మొత్తం కూడా అక్కడ ఉండే గ్రూపుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అయితే ఈ మొత్తం ఆపరేషన్ చేసింది హెచ్టిఎస్ అనే ఒక ఇస్లామిక్ గ్రూప్. కానీ ఈ గ్రూప్తో పాటు ఈ ఆపరేషన్లో ఉయ్యుగురు ముస్లింల గ్రూపు కూడా ప్రధాన పాత్రను పోషించింది. సాధారణంగా సిరియా మ్యాప్ ఇదిగో ఈ విధంగా ఉంటుంది. కానీ రీసెంట్గా జరిగిన గొడవల వల్ల ఆ దేశం ముక్కలైపోయింది. ప్రెజెంట్ ఆ దేశం మ్యాప్ ఇదిగో ఈ విధంగా ఉంది. చుట్టుపక్కల దేశాల వాళ్ళు, అలాగే ఆ దేశంలో ఉన్న ఉగ్రవాద గ్రూపులు తమకు నచ్చిన ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుని వాటిని సపరేట్ దేశాలుగా ప్రకటించుకుంటున్నాయి. మీ అందరికీ తెలుసు, ఈ సిరియాకి ఆనుకొని ఇజ్రాయిల్ ఉంటుంది. సిరియాలో జరుగుతున్న ఈ దాడుల్ని ఇజ్రాయిల్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి అక్కడి ప్రభుత్వం పడిపోయి ప్రెసిడెంట్ ప్రాణభయంతో పారిపోయిన వెంటనే ఇజ్రాయిల్ సైనికులు కూడా యాక్టివేట్ అయ్యి తమకు కావలసిన కొంత సిరియా భూభాగాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ది గోలన్ హైట్స్ గురించి మీరు న్యూస్లోనో లేదా కరెంట్ అఫైర్స్లోనో ఎక్కడో ఒక చోట వినే ఉంటారు. వీటిని సిరియా నుంచి ఇజ్రాయిల్ ఎప్పుడో ఆక్యుపై చేసుకుంది. ఇప్పుడు ఇజ్రాయిల్ ఆ దేశంలోకి మరింత చొచ్చుకుపోయి అనేక కొత్త ప్రాంతాలను కూడా ఆక్యుపై చేసుకుంది. రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం ఇజ్రాయిల్ ఆర్మీ సిరియాలో అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ హెర్మన్ను కూడా ఆక్యుపై చేసుకుంది.
చైనాలో అక్కడి ప్రభుత్వం ఆగడాలని తట్టుకోలేక ఉయిగురు ముస్లింలు మిడిల్ ఈస్ట్కి తరలివచ్చారు. ఇక్కడ ఇరాన్, ఇరాక్, సిరియా లాంటి దేశాల్లో సెటిల్ అయ్యారు. ఈ మిడిల్ ఈస్ట్ ముస్లిం దేశాలు అంటేనే ఉగ్రవాదం తిరుగుబాట్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ ఉయిగురు ముస్లింలు వాళ్లతో కలిసిపోయి ఎలా పోరాడాలి, ఆయుధాలని ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయాలు నేర్చుకున్నారు. వాళ్ళు ఈ సిరియా ప్రాంతంలో ఫుల్గా ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ ఉయిగురు ముస్లింల మెయిన్ టార్గెట్ ఏంటంటే వాళ్ళు ఈ ట్రైనింగ్ మొత్తాన్ని నేర్చుకొని సిరియాలోని ప్రభుత్వాన్ని పడగొట్టేసి అక్కడి సక్సెస్ అయ్యాక తిరిగి చైనాకు వెళ్ళి అక్కడి ప్రభుత్వాన్ని కూడా పడగొట్టడమే వీళ్ళ ప్రధాన లక్ష్యం. ఇప్పుడు మీలో కొంతమందికి అనిపించవచ్చు, సిరియాను పడగొట్టినంత ఈజీగా చైనాను పడగొట్టలేరు. ఎందుకంటే చైనా ప్రెజెంట్ ప్రపంచంలోనే 2వ అత్యంత శక్తివంతమైన దేశం కాబట్టి. మీరు అనుకునేది నిజమే. కాకపోతే ఈ ఉయిగురు ముస్లిం గ్రూపును వెనుక నుంచి సపోర్ట్ చేస్తున్నది ఎవరో తెలుసా? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. సిరియాలో ఉన్న ఈ ఉయిగురు ముస్లిం గ్రూపులు అన్ని రకాలుగా ట్రైనింగ్ తీసుకొని రెడీగా ఉన్నారు. వీళ్ళు పోరాడేందుకు సిద్ధమై ఉన్నారు. కాకపోతే వీళ్ళను సిరియా నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న చైనాకు ఎవరు తీసుకువెళ్తారు? పైగా చైనాతో పోరాటం అంటే మామూలు విషయం కాదు. వీళ్లకు ఎన్నో రిసోర్స్ కావాలి, ఎన్నో వెపన్స్ కావాలి, డబ్బు కావాలి. మరి వాటన్నింటినీ వీళ్లకు ఎవరు ఇస్తారు? అక్కడే అమెరికా ఎంటర్ అవుతుంది. నేను మీకు ఇందాక సిరియా దేశ ప్రభుత్వం కుప్పకూలింది అని చెప్పాను. నిజానికి కొన్ని రోజుల క్రితం దాకా సిరియాలో ఉన్న గవర్నమెంట్ రష్యాకు ఫుల్ సపోర్ట్గా ఉండేది. రష్యన్ ఆర్మీనే అక్కడి ప్రభుత్వాన్ని కాపాడింది. కానీ అమెరికా కుట్రతో సిరియాలో ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ అయిన హెచ్టిఎస్కి డబ్బులు ఇచ్చి కావలసినన్ని ఆయుధాలు ఇచ్చి అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టేలా చేసింది. అంటే ప్రజెంట్ సిరియా గవర్నమెంట్ కుప్పకూలడానికి ఇండైరెక్ట్గా అమెరికానే కారణం. ఇక బంగ్లాదేశ్ ఇష్యూలో కూడా స్వయంగా బంగ్లాదేశ్ పూర్వ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనానే అమెరికా కుట్ర విషయం ఆ దేశం పైన ఎలా ప్రభావం పడింది అనే విషయాన్ని చెప్పింది. అలాగే ఇక్కడ అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటోనీ బ్లింకెన్ వరల్డ్ ప్రెస్ ముందు ఓపెన్గా ఒప్పుకున్నాడు. సిరియాలో ఇప్పుడు ప్రభుత్వానికి ఎగెనిస్ట్గా పోరాడుతున్న గ్రూప్తో మాకు డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయని, దీంతో పాటు అమెరికాకు ఎంతో క్లోజ్ అయిన ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ బెంజామిన్ నెతాన్యాహు ఓపెన్గా చెప్పాడు. సిరియాలో ఇప్పుడు ఏదైతే జరిగిందో అది కంప్లీట్గా మా ప్లాన్లోని ఒక భాగం. మేము మా ప్లాన్ ప్రకారమే సిరియా గవర్నమెంట్ని పడగొట్టామని చెప్పాడు. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది, ఇప్పుడు సిరియా తర్వాత చైనాను టార్గెట్ చేయబోయే గ్రూపులకు కూడా అమెరికానే సహాయం చేయబోతుంది అని. అది డబ్బు పరంగా కావచ్చు, ఆయుధాల పరంగా కూడా కావచ్చు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం తన అవసరానికి ఏ దేశాన్నైనా నాశనం చేయడానికి సిద్ధమైపోతుంది. నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, అమెరికాకు పర్మనెంట్ శత్రువులు, మిత్రువులు ఎవరూ ఉండరు. వాళ్ళు వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా బిహేవ్ చేస్తారు. అమెరికా బంగ్లాదేశ్ దగ్గరికి వెళ్ళి మీ దేశానికి చెందిన ఒక ఐలాండ్ని మాకు ఇచ్చేయండి, మా నేవీ బేస్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. దానికి షేక్ హసీనా ఒప్పుకోలేదు. 3 నెలలు తిరగకముందే ఆ దేశంలో షేక్ హసీనాను, ఆమె ప్రభుత్వాన్ని లేకుండా చేశారు. నిజానికి సిరియాలో ఉన్న గవర్నమెంట్ రష్యాని సపోర్ట్ చేస్తుంది. అమెరికా ఎప్పటి నుంచో సిరియా గవర్నమెంట్ని పడగొట్టాలని చూస్తుంది. ఇప్పుడు సమయం వచ్చింది, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టేసి దేశాన్ని ముక్కలు చేసేసింది. మీ అందరికీ తెలుసు, చైనాకు అమెరికాకు అస్సలు పడదు. ఎందుకంటే చైనాకి పక్కనే ఒక చిన్న దేశం ఉంటుంది, దాని పేరే తైవాన్. ఈ తైవాన్ని చైనా ఎప్పటి నుంచో ఇది మా దేశంలో ఒక భాగమని చెప్తుంది. కానీ తైవాన్ ప్రజలు దానికి ఒప్పుకోవడం లేదు. మాది ఒక ఇండిపెండెంట్ దేశం, మేము చైనాలో భాగం కాదంటూ చైనాతో పోరాడుతున్నారు. అయితే ఇక్కడ తైవాన్కి అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయి. తైవాన్ని చైనా ఆక్యుపై చేయడం అమెరికాకి అస్సలు ఇష్టం లేదు. కానీ చైనా కొన్ని నెలల ముందు ఈ సంవత్సరం లేదా రాబోయే సంవత్సరంలో మేము తైవాన్ని ఖచ్చితంగా మా దేశంలో కలుపుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. చైనా అలా చేయకుండా ఆపేందుకు అమెరికా అనేక రకాలుగా ప్లాన్ చేస్తూ చైనాను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ ఉయిగురు ముస్లిం గ్రూపులకు అమెరికా చైనాను ముక్కలు చేయడానికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది.
అయితే ఇక్కడ చైనా కూడా తక్కువేమీ కాదు. చైనా ప్రెజెంట్ మిలిటరీ పరంగా, టెక్నాలజీ పరంగా, డబ్బు పరంగా కూడా ఒక పవర్ఫుల్ కంట్రీ. నాకు చైనా గురించి ఒక విషయం బాగా నచ్చుతుంది. వాళ్ళ దేశాన్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా, వాళ్ళ దేశానికి ఎవరైనా వార్నింగ్ ఇచ్చినా ఆ దేశ ప్రభుత్వం నిమిషాల్లో రెస్పాండ్ అవుతుంది. ఇక్కడ సిరియాలోని ఉయిగురు ముస్లింలు మేము చైనాని ముక్కలు చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చిన నిమిషాల్లోనే చైనా నుంచి రిప్లై వచ్చింది. అది కూడా బ్రూటల్ రిప్లై. చైనా చెప్పేది ఏంటంటే, ఎవరైనా మా దేశం వైపు కన్నెత్తి చూసినా, ఇలాంటి గ్రూపులు మా దేశంలోకి ఎంటర్ అవ్వాలని చూసినా వాళ్ళను అక్కడికక్కడే అంతం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. మన ఇండియా నుంచి ఇలా ఫాస్ట్గా రిప్లై రాదు. మన దేశంలో ప్రాసెస్ అంతా చాలా స్లోగా ఉంటుంది. మన దేశం పైన ఏదైనా దేశం కానీ ఉగ్రవాద సంస్థ కానీ రెస్పాండ్ అయిన 3-4 రోజుల తర్వాత మన అఫీషియల్స్ నుంచి రిప్లై వస్తుంది. దీన్ని ఖచ్చితంగా మార్చాలి. ఇండియా కూడా ఒక అగ్రెసివ్ కంట్రీ లాగా మారాలి. అప్పుడే ప్రపంచంలోని ఇతర దేశాలు మనకి హాని చేయాలంటే భయపడతాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇండియాతో పెట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు అనే ఫీలింగ్ వాళ్ళలో కలుగుతుంది. చైనా ఇలా చేయడంలో సక్సెస్ అయ్యింది. మొత్తంగా 2025లో అమెరికాకు చైనాకు మధ్య పెద్ద పోటీ జరగబోతుంది. ఎందుకంటే 2025 జనవరి నుంచి అమెరికాకి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కాబోతున్నాడు. ఇతను ప్రెసిడెంట్ పదవిని తీసుకోకముందే చైనా పైన అధికంగా తారీఫ్ని విధిస్తామని చెప్తున్నాడు. దాంతో ఆల్రెడీ చైనాకు అమెరికాకు మధ్య డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోయింది. అలాగే రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ తన ప్రమాణ స్వీకారానికి చైనా ప్రెసిడెంట్ని ఇన్వైట్ చేశాడు. కానీ ఇప్పుడు చైనా నుంచి వస్తున్న సంకేతాలు చూస్తుంటే అన్అఫీషియల్గా చైనీస్ గవర్నమెంట్ ఆ ఇన్విటేషన్ని రిజెక్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే చైనాకు ఇప్పుడు క్లియర్గా అర్థమయ్యింది. అమెరికా కావాలని ప్లాన్ చేసి సిరియా గవర్నమెంట్ని పడగొట్టింది. ఇప్పుడు సిరియా తర్వాత ఆ దేశంలో ఉన్న ఇస్లామిక్ గ్రూపులకు, ఉగ్రవాద గ్రూపులకు నెక్స్ట్ టార్గెట్ చైనానే అని. అంటే 2025 చైనాకు ఛాలెంజింగ్గా ఉండబోతుంది. ఒకవైపు చైనా అమెరికాతో ఎకనామిక్ వార్ని కంటిన్యూ చేయాలి. అలాగే ఇప్పుడు గ్రౌండ్లో కూడా ఇలాంటి మిలిటెంట్ గ్రూప్స్తో చైనాకు ఛాలెంజ్ ఏర్పడబోతుంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో చైనాను ముక్కలు చేయడానికి అనేక శక్తులు ట్రై చేయబోతున్నాయి. వాటన్నిటికీ అమెరికా సపోర్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అమెరికా అనే దేశం తమ శత్రువులను నాశనం చేయడానికి ఎంతటి దాకా అయినా వెళ్తుంది, ఏదైనా చేస్తుంది. ఆ దేశ చరిత్ర చూస్తే మనకి ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఈ మొత్తం ఇష్యూ నుంచి మన ఇండియా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అనుకుంటుంది. ప్రజెంట్ మన దేశ ప్రయారిటీ మనం డెవలప్ అవ్వడం, మన ఎకానమీని మరింత ముందుకు తీసుకువెళ్ళడం. కాబట్టి ఇలాంటి గొడవల్లో మన ఇండియా తలదూర్చే అవకాశమే లేదు. ఎవరు ఎలా కొట్టుకున్నా ఇండియా మాత్రం ప్రజెంట్ అమెరికాతో, రష్యా, యూరోప్లోని ఇతర దేశాలతో పీస్ఫుల్గా ఉంటూ వాళ్ళతో బిజినెస్ని మరింత పెంచాలి అని అనుకుంటుంది. మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్తో మీట్ అవుదాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.